హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మార్నింగ్ 5 అవుతుంది. 5కి వేకప్ అయితే వర్క్స్ అన్నీ కంప్లీట్ అవుతాయని ఇక నేను అండ్ మమ్మీ 5కి అయితే వేకప్ అయినా. లేట్ అయితే మళ్ళీ పూజకు లేట్ అయిపోతుంది కదా, సో అందుకని మార్నింగ్ అయితే లేచాము మేము. ఇక్కడ మా అమ్మ అయితే వాటర్ వేడి చేస్తుంది. మీకు తెలుసా, పాతకాలంలో పొయ్యి మీద అదొకటి ఇత్తడిది అది పెట్టి దాంట్లో వాటర్ అనేది వేడి చేస్తుండే. మమ్మీ ఇప్పటికి అదే వాడుతుంది. ఇక్కడ ముగ్గులు అదంతా కంప్లీట్ చేసుకున్నాక ఇక వర్క్ అంతా అయిపోయిన తర్వాత పాపకి అండ్ బాబుకి అయితే మిల్క్ అయితే పోసాను నేను. ఇక అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇక్కడ పూజ అయితే జరుగుతుంది, చూసారు కదా. ఇది మమ్మీదే. ఇక ఈ పూజ మొత్తం మమ్మీ అనేది చేస్తుంది. నేను జస్ట్ పక్కన కూర్చొని చూస్తాను. పక్కన కూర్చుండి చూసినా కూడా పూజ ఫలితం దక్కుతుందని మా మమ్మీ అంటుంది ఎప్పుడు. అందుకని పక్కన ఉండి చూస్తాను నేను. ఇక పిల్లలతో కాదు కదా, అందుకని మమ్మీతో కలిసి వెళ్తాను నేను. ఇక్కడ ఇంట్లో కూడా మమ్మీ పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంది. మీకు ఈ మంగళారతి ప్లేట్ ఉంది కదా, దీని డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను చెప్తాను. అది మొత్తం ఒక సెట్ లాగా తీసుకుంది మమ్మీ అది. సో మీకు నచ్చితే మీరు కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ మా నానమ్మ కస్టర్డ్ ఆపిల్ తెచ్చినుండే, సీతాఫలం తిన్నాం. అది చాలా టేస్ట్ ఉండే ఫ్రెండ్స్. అది మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఇక్కడ మా అమ్మ అయితే ఇట్లా స్నాక్స్ లాగా చేసి ఇచ్చింది సహద్యకు నాకు. సో చాలా టేస్ట్ ఉండే, తిన్నాం. ఇక ఇక్కడ మూవీ అయితే ఆదిపురుష్ మూవీ అయితే వస్తుంది, ప్రభాస్ది. చాలా బాగుండే మూవీ అయితే. ఇప్పటికి 2 times చూసాను. ఇక వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బట్టలు ఉండే ఫ్రెండ్స్, అవన్నీ ఉతికేసి ఇంకా డాబా మీద వేయడానికి అయితే వెళ్ళిపోయి డాబా మీద అయితే ఆరేసి వచ్చాను. ఇంకా మా అమ్మ అయితే లంచ్ అనేది అక్కడనే దేవుడి దగ్గరనే కంప్లీట్ చేసుకుంటుంది, ఫాస్టింగ్ అన్నట్టు మమ్మీకి. ఇక మేము ఇంట్లో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. డాడీకి అండ్ నాకు ఇంకా సహద్య కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి నేను. అయితే ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ అయితే నేను కర్రీ అయితే నేను చేస్తున్నాను. ఒక సైడ్ ఏమో రైస్, ఇంకో సైడ్ ఏమో ఇలా కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని కొంచెం వేడి నీళ్ళలో కొంచెం ఉడకబెట్టిన తర్వాత నేను డైరెక్ట్ కర్రీ చేస్తాను. డైరెక్ట్ అయితే నేను వండను. ఫస్ట్ కొంచెం ఉడకబెట్టిన తర్వాతనే కర్రీ అనేది ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తాను. కర్రీస్ చాలా సింపుల్గా చేసుకుంటాను, హడావిడి లేకుండా. ప్రతి ఐటమ్ వేయాలని కాదు, టేస్ట్ పర్పస్ ఏవి ఉంటాయో అవి మాత్రమే వేస్తాను నేను. ఇక్కడ బంగ్లా మీద అయితే డబ్బా మీద అయితే నేను బట్టలు ఆరేయడానికి వెళ్తున్నాను చెప్పినా కదా. సో బట్టలు ఇలా ఆరేసే ఇంకా కిందికి వచ్చేసి ఇంకా మిగతా కర్రీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నా. డైలీ పూజకి వెళ్ళడం అయితే అదొక వైబ్, చాలా బాగా అనిపిస్తుంది. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇంకా సాల్ట్ అది వేసేస్తే కర్రీ కంప్లీట్ అయినట్టు. ఇంకా లంచ్ అదంతా చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ టైంలో సహద్య బతుకమ్మ కావాలి అని చెప్తే మా అమ్మ అయితే ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ తయారు చేసి ఇస్తుంది. ఈవినింగ్ టైం పూజకైతే అన్నీ ఫ్రెష్ అప్ అయ్యి ఇక మళ్ళీ పూజకైతే మమ్మీ అన్నీ రెడీ చేసుకుంది. ఇంకా పూజకి వెళ్ళే టైంకి మమ్మీ వెళ్ళిపోయింది. ఈసారి ఈవినింగ్ నేను వెళ్ళలేదు. మమ్మీ డిన్నర్ ప్రిపేర్ చేయమంటే ఇక నేను వెళ్ళలేదు, ఆగిపోయినా. ఇక్కడ నైట్ కోసం అయితే నేను ఇక్కడ పెసరపప్పు కూరను చేస్తున్నా. పెసరపప్పు కూర అందరు ఎలా చేస్తారో నాకైతే తెలీదు. నేనైతే ఇంతే, కొంచెం ఆయిల్ ఇంకా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇంకా జీరాతో కలిపేసి కాస్త వేయించాక పసుపు వేసేసి పప్పును కూడా వేసేసి కాసేపు వేయించిన తర్వాత పప్పుని ఒక వాటర్ వేసేసి సాల్ట్ అట్లా వేసేసి కొంచెం ఉడికేంత వరకు టైం ఇచ్చేసి
ఇక కంప్లీట్ చేసుకుంటాను కర్రీ. ఇలా కూడా బాగా వస్తుంది. ఫస్టే మనం కొంచెం పెసరపప్పుని ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పచ్చి వాసన చాలా వరకు పోయి కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది, అవుట్పుట్ అనేది. ఓకే, ఇక్కడ డాడీ నిర్మల్ నుంచి డీమార్ట్ నుంచి గులాబ్ జామ్ తెచ్చారట నా కోసం. సో నేను అదైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుండే ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అస్సలు ఇట్లా స్టోర్ ఉన్నట్టు కాకుండా అప్పుడే ప్రిపేర్ చేసినట్టే వచ్చింది. చాలా బాగుండే. ఇక ఈవినింగ్ టైం అయితే ఒకసారి నేను డాబా పైకి వెళ్దామని చెప్పేసి వెళ్ళిన. వ్యూ అయితే చాలా బాగుండే. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్.